తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు ఆ యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వ్యాప్తంగా గల 11 డివిజన్ల నాయకులు హాజరు కానున్న ఈ సమావేశంలో కార్మిక సమస్యల పరిష్కారం దిశగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు యూనియన్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులకు టీబీజీ కేసు సాధించి పెట్టిన హక్కులను కల్పించిన ప్రయోజనాలను ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం 24 ఏప్రిల్ 2024 అంటే బుధవారం రోజున గోదావరికని ప్రెస్ క్లబ్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ జనరల్ బాడీ సమావేశం అవుతుంది. దీనిపైన 11 ఏరియాల నుంచి వచ్చినటువంటి నాయకులంతా కూడా చర్చలు జరిపి మన యొక్క ప్రస్తావాన్ని కూడా టీబీజీ కేసు ప్రస్తావాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. 2003లో పుట్టినటువంటి సంఘం అప్పుడే జరిగినటువంటి 7LEP ప్రమాదంలో 17 మంది చనిపోతే ఆ తర్వాత 88 గన్లో 10 మంది రూప్ ఫాల్ అయి చనిపోయినటువంటి సందర్భంలో టీబీజీ కేసు చేసినటువంటి పోరాటం అయితేంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని ఎదుర్కొన్నటువంటిది అయితేంది, జైలు పాలైనటువంటి చరిత్ర తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నుంచి మొదలుకొని ఈరోజు గుర్తింపు సంఘంగా మొన్నటి వరకు వచ్చినటువంటి సంఘం అనేక హక్కులను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి కోసం, ఈ సంస్థ పరిరక్షణ కోసం, ఈ సంస్థ ప్రైవేట్ రంగం నుంచి వెళ్లకుండా కాపాడుకునేటువంటి బాధ్యతతో పాటుగా ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ అనేక హక్కులు కోల్ ఇండియాలోనే కాదు భారతదేశంలో ఏ సంస్థలో కూడా లేనటువంటి కారుణ్య నియామకాలు, ఈరోజు మైన్ యాక్సిడెంట్ కానీ ప్లాంట్లో ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితే తప్పితే బయట చనిపోయినటువంటి వాళ్ళకు కానీ లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి అన్ఫిట్ అయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉండి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలను దాదాపుగా పాతవి 3200తో పాటుగా ఈరోజు 12,000 అంటే 15,000కు పైగా డిపెండెంట్ ఉద్యోగాలు ఈరోజు ఇప్పించడంతో పాటుగా 1000 మందికి పైగా మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. పెళ్లి కాని అమ్మాయిలకు, పెళ్లి అయినటువంటి వాళ్లకు, వితంతువులకు, అలాగే డివోర్స్ అయినటువంటి వాళ్లకు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఆర్థికంగా మనకు లాభాలు వచ్చినటువంటి విషయాల్లో కూడా లాభాల వాటను కూడా 2012లో మనం గెలవాల వాటను ఈరోజు 31% వరకు పెంచి ఈరోజు ఒక్కొక్క కార్మికునికి 1,50,000 2 లక్షలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని. సొంత ఇంటి నిర్మాణం కోసం లోన్ తీసుకుంటే 10 లక్షల వరకు వడ్డీని కూడా తిరిగి ఇచ్చేటువంటిది, సంవత్సరానికి 50,099 రూపాయలు తిరిగి ఇచ్చేది, అంటే నెలకు 4,000కు పైగా తిరిగి చెల్లిస్తున్నటువంటిది కూడా ఒక్క సింగరేణి సంస్థలోనే అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా కార్మిక వర్గం గుర్తిస్తుంది అనేది తెలియజేస్తుంది. మరి ఇలాంటి అనేక విషయాల మీద చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాగే వివిధ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ సమావేశంలో నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామూర్తి, వడ్డపల్లి శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.